జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎవరైతే బలులిచ్చి ఆహ్, ర ఏవైతే పార్టిసిపేట్ చేశారో, ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, అవి విద్రోహంగా ఉన్నాయని జెప్పేసి పోలీసుల అరెస్ట్. అండ్ ఇక్కడ తెలంగాణలో అయినా అరెస్టులు జరుగుతున్నాయి. అక్కడ ఆంధ్రాలో అయినా అరెస్టులు జరుగుతున్నాయి. సో, దీన్ని ఎలా చూడాలంటారు సార్? సహజం కదా! ఇప్పుడు బహిరంగ బలులివ్వడం అనేది నేరం. కొన్ని సందర్భాల్లో చూస్తున్నట్టు పోతారు. కొన్ని సందర్భాల్లో చూస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డేని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అభిమానులు చేసుకున్నారు. ఇట్లాంటి 1, 2 ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. బ్రహ్మాండంగా బర్త్‌డేలు జరిపి ఇట్లాంటి 1, 2 ఘటనల చుట్టూ చర్చ జరిగేలా ఎందుకు అవకాశం ఇవ్వాలి? కాబట్టి అది అనవసరమైన కార్యక్రమం. సహజంగా కోపం ఉంటుంది కదా అధికార పార్టీకి. టెక్నికల్‌గా అరెస్ట్ ఇప్పుడు బహిరంగంగా బలులిస్తే అరెస్ట్ చేయొచ్చు. అది చట్టం. దాన్ని ప్రయోగించినారు. ఆ అవకాశాన్ని వాళ్ళు ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. అంటే ఇక్కడ తప్పు చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే తప్పు చేశారంటారా సార్ మరి? టెక్నికల్‌గా ప్రాబ్లమ్ కదా! మీకు అభిమానం ఉంటే చేయాల్సిన చోట చేసుకోవాలి. ఇప్పుడు అభిమానం ఉంటే చేయాలి. ఏ అభిమానం ఎట్ట పడితే చేయకూడదు. 1, 2 ఘటనలు దీని పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారేమో నాకు బలేమని చెప్పి. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. అట్లాంటి చిన్న చిన్న ఎర్రర్స్ కూడా చూసుకోకుండా ఉండాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే హైదరాబాద్ కుక్కట్పల్లి ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా చేశారని చెప్పేసి ఇక్కడ అంటే హైదరాబాద్ లో ఎవరైతే సెలబ్రేట్ చేశారో వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడం జరిగింది సార్. మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు సార్? మరి ఎక్కడైనా ప్రతిపక్షం భారీ యాక్టివిటీ చేసినప్పుడు చట్టానికి అతీతంగా చేస్తే వాళ్ళపైన చర్యలు తప్పవు. ఆ అవకాశాన్ని ప్రభుత్వానికి ఎవరు ఇవ్వకూడదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక చోట ఇంకో 2, 3 చోట్ల జరిగింది. వేలాది చోట్ల బాగా జరిగింది. 1, 2 చోట్ల ఇట్లా జరిగినాయి. ఆ 1, 2 చోట్ల జరగకుండా చూసుకుంటే వాళ్ళకి మంచిది. జరిగేట్టుగా చేస్తే మిమ్మల్ని వ్యతిరేకించే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్ట్ లోకి వెళ్తాయి. యాక్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? చట్ట ప్రకారం ఏం చేయాలో చెప్తాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఎట్లాంటి అంటే గట్టిగా మాట్లాడిన పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు సార్. చాలా సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉండి ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇండిగో సమస్య ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆయన మాట్లాడితే ఏ విధానమైనా కూడా చాలా సైలెంట్ గా మాట్లాడుతున్నారు. దీని వెనకాల ఏమైనా కారణం ఉండొచ్చు అనుకుంటున్నారా సార్? అంటే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ విషయాలు మాట్లాడాలో రాజకీయంగా ఆ విషయాలు ఎక్కువే మాట్లాడతాయి. ఎంత తక్కువే మాట్లాడే చాలా ఎక్కువ మాట్లాడతారు. చంద్రబాబు గారు ఎక్కువ మాట్లాడతారని ఆయన మీద విమర్శ. అంటే ఆయన రాజకీయ అవసరం ఏముంది, ఏ అంశం మాట్లాడాలో ఆ అంశం మాట్లాడతారు. మాట్లాడలేని అంశాన్ని స్కిప్ చేస్తారు. అది రాజకీయాల్లో ఉన్న సహజం కదా. చంద్రబాబు గారు ఇండిగోలో మాట్లాడేది ఏమీ లేదు కాబట్టి మాట్లాడలేదు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఇట్లాంటి విషయాలు గట్టిగానే మాట్లాడుతున్నాడు కదా. చంద్రబాబు గారు మాట్లాడకుండా ఎప్పుడు ఉండడు. కాకపోతే ఆయన నష్టం వచ్చేది మాట్లాడు, లాభం వచ్చేది మాట్లాడతాడు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే అది పిఠాపురంలో జరిగిన విషయం గురించి కూడా తను మాట్లాడింది లేదు. ఇలా జరుగుతుంది, ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తను మాట్లాడలేదు, ఏది మాట్లాడలేదు. కానీ ఒక కాన్ఫరెన్స్ లో అంటే మీటింగ్ లో మాత్రం మాట్లాడింది. ఆ తర్వాత చాలా తక్కువగా ఇంత ముందు ఉన్నంత అగ్రెషన్ గా మాట్లాడలేదు. ఎందుకు అంటే పైనుంచి వెళ్ళి ఒత్తిడి ఉంది, అందుకే ఈ ప్రైవేటీకరణ గురించి కూడా గట్టిగా మాట్లాడట్లేదు అని చెప్పేసి ఒక వార్త బయట వినిపిస్తుంది సార్. మరి అందులో వాస్తవం ఉందంటారా సార్? ఎప్పుడైనా అండి చంద్రబాబు నాయుడు గారు మన ఇద్దరి కోసం మాట్లాడాడు కదా. ఆయనకి ఏది మాట్లాడాలనుకుంటాడో, ఏ మెసేజ్ ఇవ్వడో అదే మాట్లాడతాడు. చంద్రబాబు గారు ఎప్పుడు దాచుకోలేదు కదా. ఆ విషయంలో ఏం మాట్లాడలేని పరిస్థితులు మాట్లాడాడు. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా తమకి ఏది అవసరం అదే మాట్లాడతారు తప్ప ఎవరు అడిగితే మాట్లాడరు కదా. చంద్రబాబు గారు కూడా అట్లే ఉంటాడు. అంటే ఇప్పుడు అంటే ముందు ఉన్నంత ఇదిగా మాట్లాడట్లేదు. ఏదో సైలెంట్ అంటే మాట్లాడరండి. ఏ ఊరు పెద్దలు? ఆయనకన్నా పెద్ద ఊడు అంటే కేంద్రంలో ఉన్న పెద్దల ప్రసక్తి లేదండి. చిన్న చిన్న విషయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. పిఠాపురము వాళ్ళకి ఏం పని లేదా? ఖచ్చితంగా వాళ్ళకి ఏం సంబంధం ఉంది? చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. అంతే తప్ప చిన్న చిన్న విషయాల్లో కేంద్రానికి ఇంకేం పని లేకుండా కాదు కదా ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటాడా? అవకాశమే లేదు. అంటే ఇక్కడ అంతా కూడా నారా లోకేష్ గారి గురించి ఆలోచిస్తున్నారు. ఎట్లయినా గురించి ఆలోచించాలి కాదండి. చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటారా సార్? అట్లా కాదండి. ముఖ్యమంత్రి గురించి ఆలోచించడం రాష్ట్ర ప్రజలు 7 కోట్ల మంది ముఖ్యమంత్రిని చేస్తాడా? కొడుకును ఒకనే కదా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత వారసుడిగా లోకేష్నే చేస్తాడు. దానికోసం ఆలోచిస్తాడు. ప్రజల కోసం ఆలోచించేది ముఖ్యమంత్రి పదవి కాదు కదా. లోకేష్ గారి ప్రజల కోసం ఆలోచించిన పోటీ కూడా కాదు. పోటీ ఎట్ట అవుతాడు? లోకేష్ గారి కాన్సెప్ట్ ముఖ్యమంత్రి కావాలి. ప్రజలకి ప్రజా సంక్షేమానికి లోకేష్ గారి ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంది?
వైరుధ్యం లేదు కదా. ఎప్పుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అప్పుడు చేస్తారు, అది వారి ఇష్టం కదా, వారికి ఆ రైట్ ఉంది, అవకాశం కూడా ఉంది. ఒకవేళ సంక్షేమ పథకాలు కరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళు చెప్పిన సూపర్ 6 ఏదైతే కరెక్ట్ గా ఇచ్చి ఉంటే ఈ రోజు ఇంత కష్టం ఉండేది కాదనుకోవచ్చు కదా సార్. ఎందుకంటే ప్రజలే వీళ్ళకి బ్రహ్మరథం పట్టేవాళ్ళు కదా. ఎందుకంటే అమరావతి భూముల విషయం చూసుకున్నట్టయితే అక్కడ ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళు సంతోషంగా ఇచ్చిన భూములకి ఇంతవరకు వాళ్ళకి ఎట్లాంటి ఫలితం దక్కలేదు. అండ్ ఇప్పుడు రెండో దఫా బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ల్యాండ్ గుంజుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అసలు ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది కావాలనే ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్. సో ఇదంతా కూడా మరి వ్యతిరేకత కూడగట్టుకున్నట్టే కదా సార్. అంటే ఒకటి, ప్రభుత్వం ప్రజలకు నచ్చని పని ఏది చేసినా వ్యతిరేకత వస్తుంది. అది అమరావతి విషయంలో అయినా ఇంకో చోట అయినా ఇంకొక చోట అయినా. సో అమరావతి విషయంలో కూడా గతంలో తీసుకున్న భూములకి ఇచ్చిన రైతులకు న్యాయం చేయకపోతే కొత్తగా ఇచ్చిన భయపడతారు. వీళ్ళు ప్రలోభ పెట్టేంత అమాయకులు. వాళ్ళ సొంత ఆస్తి ప్రలోభ పెడితే ఓటేయచ్చు కానీ ఆస్తి అట్టిస్తారు. కాబట్టి అమరావతి విషయంలో కూడా రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు. సో ఇక్కడే వాళ్ళ ఇష్టంతోనే ఇచ్చారంటారా సార్? ఎందుకంటే రెండో దఫాకి ల్యాండ్ పూలింగ్ కి అసలు ఇష్టం లేకపోయినా కూడా చాలా మంది బెదిరిస్తున్నారు, బెదిరింపులకి గురి చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు కొంతమంది చెప్తున్నారు కదా సార్. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇవ్వలేదు కదా, ఇంత నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, ఇమ్మని అడుగుతున్నారు, మేము ఇవ్వని అంటున్నారు. మొదలైన చెప్తున్నారు సార్. అసలు నోటిఫికేషన్ కూడా ఎట్లా బెదిరిస్తారు? ప్రభుత్వం తీసుకోవాలని అనౌన్స్మెంట్ చేసిన తప్ప వార్తలు షికారులు చేయొచ్చు కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ ఇచ్చిన రైతులు తమ అభ్యంతరాలు చెప్తారు అంతే తప్ప బెదిరించడం అనేది ఇప్పట్లో జరగదు. నోటిఫికేషన్ వచ్చి రైతులు ఇవ్వనంటే అప్పుడు బెదిరింపులు స్టార్ట్ అవ్వచ్చు కానీ అంతవరకు బెదిరిస్తారని నేనైతే అనుకోను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.